48 సంవత్సరాల నీరవ్ మోడీ నిన్నటి వరకు భారత మీడియాకు అతిపెద్ద సెలబ్రిటీల్లో ఒకరు. బ్యాంకులను మోసం చేసి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా లాగానే విలాస పురుషుడు. వృత్తి బంగారం వజ్రాల వ్యాపారం. డైమండ్స్ ఆర్ఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్ మరియు స్టెల్లార్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీలకు అధినేత. ఆ కంపెనీల్లో అతని తమ్ముడు నిషాల్ మోడీ, భార్య అమీ మోడీ, మామ మేహుల్ చోక్సీ భాగస్వాములుగా ఉన్నారు. 2017 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో భారతదేశంలో 84వ స్థానం దక్కించుకున్నారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోకరా ఇచ్చి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో టాప్ బిజినెస్ ఫ్యామిలీ అయిన అంబానీ కుటుంబానికి, నీరవ్ మోడీ కుటుంబానికి చాలా దగ్గర బంధుత్వం ఉంది అనే విషయం ఈరోజు మీడియాలో హైలైట్ అయింది. నీరవ్ మోడీ తమ్ముడు, నీరవ్ కంపెనీల్లో కీలక స్థానంలో ఉన్న విశాల్ మోడీ స్వర్గీయ ధీరుభాయ్ అంబానీ మనవరాలికి స్వయాన భర్త. ధీరుభాయ్ అంబానీ కుమార్తె దీప్తి సల్గాన్కర్ భర్త దత్తరాజ్ సల్గాన్కర్ గోవాలో పెద్ద పారిశ్రామికవేత్త. దీప్తి దత్తరాజ్ కుమార్తె ఇషిత. ఆ ఇషిత భర్తే విశాల్ మోడీ. ఇషిత నీరవ్ మోడీకి మరదలు. వీరి వివాహాన్ని ఇషిత పెద్ద మేనమామ ముఖేష్ అంబానీ దగ్గరుండి చాలా గ్రాండ్గా జరిపించినట్టు చెబుతున్నారు. పెళ్లి కార్యక్రమాలు స్వయాన ముఖేష్ అంబానీ తన ఇంట్లో జరిపించారు అంటే వీరి మధ్య ఉన్న సంబంధాలు ఎంత బలమైనవో అర్థం చేసుకోవచ్చు. విశాల్ కూడా అన్న నీరవ్లాగానే వజ్రాల వ్యాపారి. అంబానీ కుటుంబంతో నీరవ్ మోడీ సంబంధాలు ఇక్కడితో ఆగలేదు. నీరవ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్న విపుల్ అంబానీ ఎవరో కాదు, ధీరుభాయ్ అంబానీ చిన్న తమ్ముడు నటూభాయ్ అంబానీ కొడుకు. ఈ విపుల్ అంబానీనే ఈరోజు సిబిఐ ప్రశ్నించింది. అంబానీల తమ్ముడే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అంబానీ బ్రాండ్ ఇమేజ్తో అప్పులు పుట్టించడం పెద్ద కష్టమేమీ కాదు కదా. అందుకే బ్యాంకులు కోట్లకు కోట్లు గుమ్మరించాయి. ఈ బంధుత్వాలు ఈరోజు బయటపడటంతో ప్రజల్లో ఈ కేసు నిలబడుతుందా లేక పెడదోవ పడుతుందా అనే చర్చ మొదలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.